అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా పాలన సాగించిన నాయకుడు జగన్ అని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పదవుల పంపిణీ కోసం డివిజన్ల పునర్వ్యవస్థీకరణ చేయకుండా విజయవాడ నగరాన్ని గ్రేటర్ నగరంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. మాల మహానాడు నాయకుడు శ్యామ్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టినగర్లోని టేనర్పేటలో గల అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకుడు శ్యామ్, వైసీపీ నేత పోతిన వెంకట మహేష్, మాజీ కార్పొరేటర్ ఆవేల మారుతి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా పాలన సాగించిన ఘనత జగన్కి దక్కుతుందన్నారు. అన్యాయాలు, అసమానతలు సమస్య పోయేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చారని, అయితే పాలకులు ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయటం లేదని విమర్శించారు. అంబేద్కర్ ఆశించిన విధంగా రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పదవుల పంపిణీ కోసం విజయవాడలో డివిజన్లు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. విజయవాడను గ్రేటర్ నగరంగా అభివృద్ధి పరచకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఖచ్చితంగా విజయవాడను గ్రేటర్ నగరంగా తీర్చిదిద్దాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి పోతిన మహేష్ టీం వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి చాలామంది ఇచ్చేస్తున్నాం. మా నాయకుడు పోతిన మహేష్ గారు కూడా ఇచ్చేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. 135 సంవత్సరాలు జరిగినా కూడా మహానుభావుడు అంబేద్కర్ గారిని ఇంకా భారతదేశ ప్రజలు మనసుల్లో పెట్టుకొని కొలుస్తున్నారంటే ఇది ఆషామాషా విషయం కాదు. భారతదేశంలో ఏ నాయకుడికి లేనటువంటి గొప్ప ఆధిక్యత మరి భారతదేశ ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వటం ఇది నిజంగా చాలా సంతోషించేటువంటి విషయం. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాయటం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదని ఆ రోజు ఆయన తెలుసుకొని పటిష్టమైనటువంటి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని తలగా ఎత్తుకునే విధంగా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలకి అందించడం అంటే మరి ఆ మహానుభావుడు పెట్టినటువంటి గొప్ప భిక్షగా మేము తలుస్తున్నాం. అలాగే మరి ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే ఆయన రాజ్యాంగాన్ని కొంతమంది కొన్ని ప్రభుత్వాలు మరి అమలుపరచట్లేదు. అది చాలా బాధగా ఉంది మాకు. ఎందుకంటే మహానుభావుడు రాజ్యాంగాన్ని అమలుపరచబోతే ఏ పార్టీ అయినా కూడా ఏ వ్యవస్థ అయినా సరే అది నిలబడదు, కూలిపోతుంది. ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గుర్తెరిగి ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి ఆయనకి నివాళులర్పించాలనేటువంటిది నా అభిప్రాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మాల మహానాడు నాయకుడు శ్యామ్ గారి పిలుపు మేరకు గుంటూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోతిన మహేష్ గారు నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలల కన్నా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆ రోజున రాజ్యాంగ ప్రకారం ఆయన మౌలిక సదుపాయాలు కల్పించాలి, వీళ్ళని ఏంటాడితే ఉన్నటువంటి ఆధిపత్య వర్ణాలతో పాటు సమానంగా చూడాలి, వీళ్ళకి విద్య, వైద్యం, కూడు గుడ్డ అన్నీ కూడా సమానంగా అందాలని చెప్పని ఆయన రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని ఇంతవరకు కూడా అమలు జరపకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు దాదాపు 77 ఏళ్ళు 78వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు అమలు చేయటం లేదు. వాళ్ళకి కావాల్సిన విధంగా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారన్నది ఏంటంటే పత్రికా సోదరులకి ఉన్నటువంటి పౌరులందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒకటే జరుగుతుంది ఏంటంటే ఏదైనా ఒక అమెండ్మెంట్ ఒక వర్గం ఎస్సీ, ఎస్టీ కుల వర్గానికి జరగాలి అని చెప్తే వాళ్ళిద్దరిలో పోట్లాట్లు పెట్టి వీళ్ళు తమాషా చూసి మీరు ఎప్పుడు కలవరయ్యా అని చెప్పనేసి ఏలుతున్నటువంటి ఏలికలు ఇద్దరి మధ్యన సామాజిక వర్గాల్లో గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి ఎప్పటికీ కలవనీయకుండా ఉండి ఓట్లు మాత్రం తీసుకొని సీట్లు మాత్రం వాళ్ళు ఎక్కుతున్నారు. ఈసారి అయినా సరే ఇక నుంచైనా సరే ఇప్పుడు మోడీ గారు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు కూడా ఏంటంటే ఆయన బీసీ అంటున్నారు. మరి బీసీలకు కానీ ఎస్సీ, ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళందరికీ వివక్ష జరుగుతుంది. ఈ వివక్షకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి సబ్కాస్టుల్ని పక్కన పెట్టి ఏకమైతే ఆధిపత్య వర్ణాలన్నీ కూడా కొట్టుకుపోతాయి సముద్రంలోకి, మళ్ళీ తిరిగి ఎప్పటికీ రావు. కనుక నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాల మహానాడు శ్యామ్ గారికి, సోదరుడు పోతిన మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సామాజిక అసమానతలపై నిరంతరం పోరాటం చేసినటువంటి యోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్ గారి ఆధ్వర్యంలో టీం పోతిన మహేష్ సభ్యులందరూ కూడా చిట్టినగర్ దగ్గర ఉండేటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాం. మరి ఈ రోజున భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి హక్కులు
పొందుతున్నామంటే అటువంటి గొప్ప సేవని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు నిరంతరం అసమానతల మీద, అదేవిధంగా ఆర్థిక వెనుకబాటుతనం మీద, సామాజిక వెనుకబాటుతనం మీద, అనేక అంశాల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. వారు విద్య ద్వారానే మనం అన్నీ సాధించగలమని, విద్యనే ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావుల్లోనే గొప్ప వ్యక్తిగా మరి ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క ఆశయాల్ని, భావజాలాన్ని పుణికి పుచ్చుకోవడం అంటే విద్యా వ్యాప్తి కోసం మనందరం కూడా బలంగా పనిచేయాలి. అదేవిధంగా అన్యాయం మీద పోరాటం చేయాలి. సామాజిక అసమానతల్ని రూపుమాపేందుకు పోరాటం చేయాలనేది వారి యొక్క ఆదర్శాన్ని మనం పుణికిపుచ్చుకోవడం. అంతేగాని అంబేద్కర్ గారి ఆదర్శం, భావజాలం అంటే ఏదో 2 మాటలు చెప్పడం కాదు. విద్యా వ్యాప్తికి కృషి చేయడం, అసమానతల మీద పోరాటం చేయడం, అన్యాయం మీద పోరాటం చేయడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.